హలో గాయ్స్, నా పేరు అశోక్ కుమార్ రెడ్డి. ఇప్పుడు నేను వచ్చేసి పెర్రాక్ టైగర్ రిజర్వ్ బోటింగ్ పోతున్నాను. ఇక్కడ నేను బస్సులో ఉన్నాను అనమాట. పెర్రాక్ టైగర్ రిజర్వ్ బోటింగ్ టికెట్ సెంటర్ దగ్గర బస్సులో ఉన్నాను. నేను వచ్చేసి ఆన్లైన్ బుకింగ్ చేసుకున్నాను. ఇక్కడ ఆఫ్లైన్ బుకింగ్ కూడా ఉంటుంది. ఆఫ్లైన్ బుకింగ్ అయితే అది ప్రైవేట్ బోట్ అనమాట. ఆన్లైన్ అయితే అది గవర్నమెంట్ బోటు. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకొని వస్తే కన్నా మీరు ఈజీగా స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. ఆఫ్లైన్ అయితే క్యూలో ఉండాలి. ఇక్కడ ఎక్కువ మంది జనాలు ఉంటారు. లాస్ట్ ఇయర్కి వచ్చాను, నాకు టికెట్స్ దొరకలేదు ప్రైవేట్ బోట్ దగ్గర. ఇప్పుడు నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నా కానీ నాకు టికెట్ డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాను టికెట్ బుక్ చేసుకొని, ఎటువంటి రిస్క్ లేకోకుండా. సో మీరు ఇటుకు వస్తే కన్నా దాదాపు మీరు ఆన్లైన్ బుక్ చేసుకొని రావండి, మీకు ఈజీగా ఉంటుంది. లేకపోతే చాలా కష్టం. ఇవే గవర్నమెంట్ బోట్స్. ఇక్కడ 3 బోట్స్ ఉన్నాయి. కేవలం మీరు 2 బోట్స్ మటుకే ఎక్కాలి. 3వ బోట్ వచ్చేసి అది వేరే బోట్ అనమాట. బర్డ్స్ సాంగ్ ట్రైల్ అని అది వేరే బోట్ అనమాట. మనకు సంబంధించిన కాదు, సపరేట్ టికెట్ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఈ బోట్లోనే ఎక్కాలి. దీంట్లో లోయర్ డెక్ ఉంటుంది, అప్పర్ డెక్ ఉంటుంది. నాకు వచ్చేసి లోయర్ డెక్ వచ్చింది, అది విండో సీట్ దగ్గర వచ్చింది. ఇది లైఫ్ జాకెట్ వేసుకున్నాను. ఇక్కడ దీంట్లో చాలామంది ఫారినర్స్ ఉన్నారు. ఇట్లా దాంట్లో ఫారినర్స్ ఎక్కువ ఉన్నప్పుడల్లా నేను ఎక్కడో ఇంటర్నేషనల్ ఉన్నట్టు ఉంటుంది కానీ ఇండియాలో ఉన్నట్టు ఉండదు. కాకపోతే ఈ పెరియార్ టైగర్ రిజర్వ్ బోట్కి చాలామంది ఫారినర్సే వస్తున్నారు. ఇండియా వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. సో బోటింగ్ లొకేషన్ అయితే చాలా బాగుంది, ఒప్పుకోవచ్చు. మీరు కూడా ఒకసారి వచ్చి ట్రై చేయండి వీలుంటే. కేవలం 300 రూపాయల టికెట్. దూరంగా ఒక సాంబార్ డియరు మేత మేస్తుంది. ఇక్కడ అన్ని సాంబార్ డియర్స్, పక్షులు, తర్వాత తాబేలు తప్ప ఇంకేమి లేవు. ఇక్కడ ఏను కనపడింది కానీ, ఇదిగోండి తాబేలు ఇదేను. ఏను కనపడింది కానీ చాలా దూరంగా కనపడింది. సో ఇక్కడ వచ్చేసి ఫేమస్ వచ్చేసి ట్రెక్కింగ్ పాయింట్ అనమాట. ఇంతకుముందు మీకు బోట్ చూపించానే, చిన్న బోటు, అది బర్డ్ సాంగ్ ట్రైల్ ట్రెక్కింగ్ అనమాట. మీరు అన్ని బర్డ్స్ సాంగ్స్ అని వినొచ్చు అనమాట. పొద్దున, మధ్యాహ్నము, సాయంత్రం యాక్టివిటీస్ ఉన్నాయి. మీరు కావాలంటే పార్టిసిపేట్ చేయొచ్చు. నాకు ట్రెక్కింగ్ చేయాలని ఉంది కానీ ఇంతకుముందు గోకర్ణ ట్రెక్కింగ్ చేసి నేను చాలా రిస్క్లో పడ్డాను. నాకు అంతగా మేలు అనిపించింది ట్రెక్కింగ్. ఇక్కడైతే చాలా పక్షులు ఉన్నాయి, ఇంకా చూడండి ఎగిరిపోతాయి అన్నీ కూడా. సో నేనైతే ట్రెక్కింగ్ క్యాన్సిల్ చేసుకున్నాను. ట్రెక్కింగ్ అయితే పోదలుచుకోలేదు. మీకు ట్రెక్కింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే నేను చెప్పిన యాక్టివిటీస్ అన్నీ కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ తెక్కడీలో ట్రెక్కింగ్ ఫేమస్ అనమాట ఈ బోటింగ్ కన్నా. తర్వాత ఇంకోటి గవి ఫారెస్ట్ ట్రెక్కింగ్ ఉంది, అక్కడ కంపల్సరీగా ఏళ్ళు చూపిస్తాడు ఆయన, అది కూడా బాగుంటుంది. మీకు వీలైతే చెయ్యండి. నేనైతే చేయదలుచుకోలేదు. పోయినసారి గోకర్ణ ట్రెక్కింగ్ చేసినప్పుడే నాకు చాలా రిస్క్తో కూడుకునే మన దగ్గర చేయదలుచుకోలేదన్నమాట. ఇంతటితో పెరియార్ టైగర్ రిజర్వ్ బోటింగ్ ముగిసింది. ఇప్పుడు నేను మోటు సత్రం వెళ్తున్నాను. పోయినసారి మోటు సత్రంకి వచ్చాను కానీ లాస్ట్ ఇయర్, కాకపోతే ఈ వీడియోలో రికార్డ్ చేయలేదు. ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేయబోతున్నాను, చూడండి. దానిలో పోతుంటే ఒక నది కనిపించింది. ఇక్కడ నదిలో వచ్చేసి చేపలు ఎక్కువగా ఉన్నాయి సార్. అంతేకాకుండా చాలామంది ఫోటో షూట్ చేస్తున్నారు ఈ చుట్టుపక్కల ఉండే ప్రాంతం అంతా. నాకైతే ఈ ప్రాంతం నచ్చింది. ఒక అబ్బాయి చేపలను చేతిలో పట్టుకున్నాడు అనమాట. ఇదిగోండి, చూడడానికి ముచ్చటగా ఉంటే ఫోటో తీశాను, బాగానే ఉంది. ఇవే చేపలు అనమాట, కింద నీళ్ళలో ఉన్నాయి. ఆ అబ్బాయి చేతిలో పట్టుకొని వాళ్ళ పెళ్ళాం చూపిస్తున్నాడు అనమాట. ఇది మౌంట్ సత్రం వ్యూ పాయింట్ 1. ఇంకోటి వచ్చేసి సెకండ్ పాయింట్ ఉంటుంది. మీకు 2 చూపిస్తారు, 3 ఉన్నాయి వ్యూ పాయింట్స్ ఇక్కడ. కానీ ఎటు చూసినా ఇవే కొండలు అనమాట, అందుకని ఇది చూపించదలుచుకోవాలి. ఇది సెకండ్ వ్యూ పాయింట్ అనమాట. ఇంతటితో ఈ డే ముగిసింది. నేను వచ్చేసి కలవారి మౌంట్ ఎకో టూరిజం వ్యాలీ ఆఫ్ వండర్స్ దగ్గర ఉన్నాను. ఇతనే నా జీప్ డ్రైవరు. ఈరోజు లాస్ట్ డే తెక్కడి అనమాట. తెక్కడిలో ఇడుకి డ్యామ్ దగ్గర ఉన్నాను అనమాట. తెక్కడి నుంచి ఇడుకి డ్యామ్ వచ్చేసి దాదాపు 40 కిలోమీటర్స్ ఉంటుంది. నాకు ఈరోజంతా జీప్ డ్రైవర్ వచ్చేసి 3500 తీసుకున్నాడు.
దాదాపు సాయంత్రం వరకు ఉంటాం ఇక్కడ. ఇక్కడ రకరకాల గార్డెన్లో రకరకాల పక్షులు ఆకారాలు, రకరకాల సింబల్స్ ఆకారాలు పెట్టినారనమాట. చూడడానికి బాగుంటే వీడియో తీశాను, మీకు కూడా చూపిస్తాను. నచ్చితే లైక్ చేయండి, లేకపోతే ఏం చేయకండి, స్కిప్ చేసేయండి. నాకైతే ఈ గార్డెన్ నచ్చింది, అందుకే తీస్తున్నాను. ఈ కలవారి మౌంట్ ఎకో టూరిజం అనేది చాలా ఫేమస్ ఇక్కడ ఇడుకి డ్యామ్ దగ్గర. ఇలా కొంచెం పైకి వస్తే మీకు ఇక్కడ వ్యాలీ కనపడుతుంది. అదే అన్నమాట కలవరి మౌంట్ ఎకో టూరిజం వ్యాలీ ఆఫ్ వండర్స్ అని. ఇక టికెట్ ప్రైస్ వచ్చేసి 40 రూపీస్ అనమాట. కెమెరా డ్రోన్స్ అలా ఉండవు. మనం కాళ్ళు ఇంకా కిందికి పోయి ఇంకా షూట్ చేయొచ్చు, కానీ కిందికి పోదలుచుకోలేదు. డ్రైవర్ అయితే రమ్మని చెప్పినాడు, కానీ ధైర్యంగా నేనైతే వెళ్ళదలుచుకోలేదు. కింది పైన కూడా ఇంతే అనమాట. ఒకవేళ బోటింగ్ ఉంటే పోయేవాడిని, బోటింగ్ ఏం లేదు కాబట్టి దూరం నుంచి చూస్తున్నా. ఇదే ఇడుకి డ్యామ్ యొక్క ఆర్చ్ అనమాట. ఇక్కడ నుంచి నీళ్ళు పైకి వస్తాయి నిండి తగిన. ఈ దృశ్యం కూడా చాలా బాగుంటుంది నీళ్ళు పైకి వచ్చి చూసేగిన. నేను బోటింగ్ ఉంటుందని పైకి పోయాను, కాకపోతే బోటింగ్ అయితే లేదన్నాడు, మూసేసా అన్నాడు. నీళ్ళు ఎక్కువగా ఉన్నాయంట, అందుకే ఈ వ్యూ పాయింట్ చూపించేసి అది ముగిచేస్తున్నాను. ఇంకా 2 వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఆ వ్యూ పాయింట్స్ అయిపోతేనే ముగిచ్చేస్తాను ఈ వీడియో కూడా. ఇంతటితో తెగడి అయిపోతుంది. దీని పేరు వచ్చేసి అంజూరులై టన్నల్ అనమాట. ఈ అంజూరులై టన్నల్ వచ్చేసి ఇడుకి డ్యామ్ నుంచి జస్ట్ 20 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇక్కడ కూడా వ్యూ పాయింట్స్ చాలా బాగుంది. ఇదైతే నాకు నచ్చింది. ఎందుకు మీకు టన్నల్ చూపించే దాని లోపు పోవచ్చు అనమాట. కాకపోతే నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి లోపు పోయే అవకాశం లేదు. పోతే జారిపోయి ఇట్లా పడిపోతాం అనమాట. ఈత వచ్చిన వాళ్ళు బతికిపోతారు, ఈత రాని చనిపోతారు, అంతే. ఈ టన్నల్ చేసేటప్పుడు చాలామంది చచ్చిపోయినారంట. దాదాపు 22 మంది చనిపోయినారని ఇక్కడ బోర్డు మీద రాశారు. కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు, అంతే. ఇక్కడ దీంట్లో బోటింగ్ లేదు. నెక్స్ట్ వచ్చే పాయింట్లో అయితే బోటింగ్ ఉంది, చూపిస్తాను రండి. ఇదే హ్యాంగింగ్ బ్రిడ్జ్ అనమాట. దీని అయ్యప్పన్ కోవల్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ అయ్యప్పన్ కోవల్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఎందుకున్నారంటే ఇక్కడ నది ఆ పక్క కొంచెం గుడి ఉందన్నమాట. అది అయ్యప్పన్ కోవల్ సంబంధించినది. ఈ నది దాటుకోవడానికి ఈ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. కాకపోతే ఇక్కడ బోటింగ్ కూడా ఉంది చేయడానికి. బోటింగ్ ప్రైస్ వచ్చేసి 700 పెడుతున్నాడు. అక్కడ దూరం కనపడుతుంది ఆ బోటు ఫారినర్స్ ఉన్నారనమాట. ప్రతి ఒక్కరికి ఒకే ప్రైస్ పెడుతున్నాడు. సో వర్త అంటే వర్త అని చెప్పలేను, దాదాపు 400 పెట్టింటే సరిపోయింది. మాట్లాడక ఏం లేదు కాబట్టి సో పెట్టక తప్పదన్నమాట. నాకైతే చుట్టుపక్కల లొకేషన్స్ చాలా బాగా నచ్చినాయి. ఈ వీడియో ఇంతటితో ముగిచ్చేస్తున్నాను. అందరికీ బాయ్, ఉంటా మరి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.